సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఓటర్లు మరోసారి జై కొడతారా లేక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు జనం ఛాన్స్ ఇస్తారా? ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేక గులాబీ జెండా రెపరెపలాడుతుందా? జనం ఎవరి పక్షాన ఉండే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసొద్దాం. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట్, కొండాపూర్, సంగారెడ్డి, కంది మండలాలు వస్తాయి. అంతకుముందు పటాన్చేరు కూడా సంగారెడ్డి పరిధిలో ఉండేది. కానీ 2009లో పటాన్చేరు నియోజకవర్గం ఏర్పడంతో సంగారెడ్డి సెగ్మెంట్ పరిధి తగ్గింది. సంగారెడ్డి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతం. 2004కు ముందు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా తెలిసేది కాదు. కానీ జగ్గారెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజకీయం వేడెక్కింది. 2004 నుంచి మొత్తంగా 3 సార్లు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సంగారెడ్డి ప్రత్యేక జిల్లాగా ఏర్పడంతో సంగారెడ్డి నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా విద్య, వ్యాపారం, వాణిజ్యం, రియల్ ఎస్టేట్కు హబ్గా మారింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. లో తొలిసారిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. కానీ ఆ తర్వాత గులాబీ గూటి నుంచి కాంగ్రెస్లోకి జంప్ కొట్టారాయన. ఫలితంగా 2009కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. 2014కు వచ్చేసరికి జగ్గారెడ్డికి చుక్కెదిరింది. అతి విశ్వాసం ఆయన కొంప ముంచింది. ఫలితంగా చాలా ఎక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోయారు. కానీ 2018లో జగ్గారెడ్డి స్ట్రాంగ్గా తిరిగి వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చినా జనం ఆయన వెంట నిలిచారు. జగ్గారెడ్డి తరఫున ఆయన కూతురు క్యాంపెయిన్ చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా 2018లో కాంగ్రెస్ తరఫున మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు జగ్గారెడ్డి. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే సీఎం కేసీఆర్కు ఎంతో దూరంగా ఉండే జగ్గారెడ్డి కూడా అనూహ్యంగా ముఖ్యమంత్రితో దోస్తాన చేస్తున్నారని ప్రచారము జరిగింది. ఒక దశలో ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ కొడతారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మధ్యలో హరీష్ రావుతో మంత్రాలు కూడా జరిగినట్లు టాక్ వినిపించింది. 1-2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ జగ్గారెడ్డి భేటీ అయ్యారని సమాచారం. కారణాలేంటో తెలియదు కానీ ఆయన మాత్రం కాంగ్రెస్లోనే ఉండిపోయారు. ప్రస్తుతానికి ఆయన హస్తం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ జగ్గారెడ్డి మధ్య కాంప్రమైజ్ జరిగిందన్న ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగ్గారెడ్డి మాత్రం సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా చురుగ్గా ఉన్నారు. అవసరమైన చోట మంత్రులతో నేరుగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. నియోజకవర్గం నుంచి అవసరమైతే సీఎం కేసీఆర్ను కలిసేందుకు తాను సిద్ధమంటారు జగ్గారెడ్డి. ఎన్నికలప్పుడు పార్టీలుంటాయి కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కీలకమన్నది ఆయన వాదన. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి జగ్గారెడ్డి నిలబడడం ఖాయం. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గంలో పాజిటివ్ సంకేతాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల్లోనూ సానుకూల అభిప్రాయం ఉంది. ఏదైనా సాధించాలనుకుంటే ఆ సత్తా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు జగ్గారెడ్డి. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం అవన్నీ లైట్గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి పోటీ చేస్తే ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కి అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో దూకుడు పెంచారు. అయితే ప్రజల్లో ఆయనకు తగిన మైలేజ్ లేదన్న వాదన ఉంది. వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ జగ్గారెడ్డిని ఓడించే సామర్థ్యం చింతా ప్రభాకర్కు లేదని జనం గుసగుసలాడుకుంటున్న ఆయనపై మరోసారి అధిష్టానం నమ్మకం ఉంచింది.
సంగారెడ్డిలో బీజేపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోలిస్తే చాలా వీక్గా ఉందని చెప్పాలి. ఎంఎం కూడా ఇప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా బీజేపీ లాగానే చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈసారి ఏ రకంగా చూసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగ్గారెడ్డి మరోసారి గెలవడం పక్కాని కూడా విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చింతా ప్రభాకర్కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా జగ్గారెడ్డి ఓడించే సత్తా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.